టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారి వీడియోల వ్యవహారం ఇప్పుడు చాలా అనూహ్య టర్న్ తీసుకుంది. చివరికి ఈ అంశం మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి కుమారుడి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద వచ్చి పడే అటువంటి ఆధారాలను భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా సమావేశంలో వెల్లడించడం సంచలనానికే సంచలనం. వాళ్ళెందుకు సమాధానం చెప్పాలి? ఈ వ్యవహారాల్లో ఎవరైతే మహిళ ఉందో ఆ మహిళ ఎన్నికల కంటే ముందే వీళ్ళ ముగ్గురికి లేఖ రాశారు. అప్పుడు వాళ్ళ అధికారంలోకి రాకముందే మేము అధికారాన్ని టీడీపీ అధికారంలోకి వస్తే నాకు టీటీడీ చైర్మన్ కానీ రాజ్యసభ కానీ ఇస్తారు అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు. అటువంటి కీలక పోస్ట్ ఆయనకి ఇస్తే చిన్న పనికి ఒక మహిళ పైన ఆయన దగ్గర సోన్స్ చేయాల్సిందే. ఆ సోన్స్ అనేది లేఖలో రాసేసారు ఆవిడ, మనం చెప్పలేక అంటూ ఉన్నాం. సో అటువంటి వ్యక్తికి ఇవ్వకండి అని ముందే చెప్పినా కూడా వీళ్ళు ఎందుకు ఇచ్చారు? సమాధానం చెప్పాలి అని చెప్పి భూమన గారు డిమాండ్ చేశారు. అనూహ్యంగా వాళ్ళు కూడా ఎపిసోడ్లోకి వచ్చారు. నిజంగా సమాధానం చెప్పాలి. ఆ లేఖ నిజమా? ఆ లేఖ వీళ్ళకి చేరిందా? వీళ్ళకి ఆ విషయం ముందే తెలుసా? వాట్ ఈజ్ వాట్? ఎందుకంటే ఇదేదో వ్యక్తుల మధ్య వ్యవహారం కాదు. టీటీడీ అన్నది చాలా ప్రతిష్టాత్మక సంస్థ. అందులో కోట్ల మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించి ఒక నైతికతకు సంబంధించింది. అండ్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంకో సంచలన విషయం కూడా బయట పెట్టారు. నేను ఆ వీడియోలో ఏముందని చెప్పి నేనెందుకు రాజీనామా చేస్తాను అని చెప్పి ఆయన చైర్మన్ అంటూ ఉన్నారు. అది ఒక పర్సనల్ వ్యవహారం కదా, ఎవరికేం ఇబ్బంది వచ్చింది, దాంతో ఎవరికేం నష్టం వచ్చింది, ప్రజలకేమైనా నష్టం వచ్చిందా అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. అదిగో ఆయన దృష్టికి నేను ఇంకో విషయం తీసుకెళ్తున్నాను. 2002లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీటీడీకి సంబంధించిన ఒక ఉద్యోగి పేరు చెప్పారు. ఆయన్ను విధుల నుంచి తొలగిస్తున్నటువంటి ఆ కాపీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు డిస్ప్లే చేశారు. ఎందుకని? అక్కడ పనిచేసే ఒక ఉద్యోగి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి తేలిన తర్వాత ఆ ఉద్యోగిని డిస్మిస్ చేశారు. అది చంద్రబాబు గారి పీరియడ్లోనే. మరి అప్పుడు ఆ ఉద్యోగిని డిస్మిస్ చేశారు. అది బయట వ్యవహారమే. మరి ఇప్పుడు ఈ టీటీడీ చైర్మన్ ఎందుకు ఆ చైర్లో ఉంచుతారు అలాగే అన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారి పాయింట్. చాలా క్లియర్ కట్గానే ఆయన ఆధారం కూడా చూపెట్టారు. అండ్ భూమన కరుణాకర్ రెడ్డి గారు నిజం చెప్పాలి అంటే మామూలుగా చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన భాష అయినా ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా చెబుతారు, ఏ విషయాన్నైనా కనుక చాలా నీట్గా ప్రజెంట్ చేస్తారు. అటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి నోటి నుంచి ఈరోజు కొన్ని ఘాటైన పదాలు వచ్చాయి, ఘాటైన మాటలు వచ్చాయి. ఆ మాటలు వచ్చినందుకు ఆయన చాలా బాధ్యతగా ప్రజలకు క్షమాపణలు చెప్పారు. నన్ను క్షమించండి నేను ఈ మాటలు మాట్లాడుతున్నందుకు అని చెప్పి. ఎందుకని? నిన్న టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇంతకుముందు కూడా అన్నారు, వాడు వీడు పనికిమాలినాడు, కడుపుకు అన్నం తింటాడు, వాడు మనిషి, ఈడియట్టు అని చెప్పి చాలాసార్లు మాట్లాడినప్పుడు కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇదే భాషలో ఏమీ కౌంటర్ ఇవ్వలేదు. బట్ ఈరోజు ఎందుకు ఆయన కూడా బ్లాస్ట్ అయిపోయారు. ఇదేదో నా చేతగానితనం అనేదో నేను అదే ఆయనకి ఏదో భయపడుతున్నాను అనుకుంటారని చెప్పి మాట్లాడాల్సి వస్తుంది అని చెబుతూ బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించే బిఆర్ నాయుడు నీవు వాడు వీడు పనికిమాలినోడు అంటే ఆ భాష నాకు రాక ఆగలేదు నేను. కానీ ఇలాంటి చప్రాసి వాళ్ళకు, పనికిమాలిన వాళ్ళకు, లఫంగి వాళ్ళ మీద నేను భాష వాడమేంటి? నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? నా కాలి గోటికి కూడా సరిపోవు, నువ్వు నా కాలి గోటికి సరిపోవు. నేను నీ దగ్గరకు వచ్చి భంగపోయినానా? 1974లోనే జలగం వెంకటరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రజా సమస్యల మీద ఇచ్చిన రిప్రజెంటేషన్ ఆయన తీసుకోకపోతే ఆయన కాలర్ పట్టుకొని జిబ్బా బట్టి మరి లాగి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను ఆయనకు. పోరాటాల చరిత్ర నాది. నేను ఆ పని చేసినప్పుడు నువ్వు ఎక్కడో జేబులో పర్సులు కొట్టుకుంటూ ఉంటావు. నువ్వెంత, నీ బతికెంత? చాలా దారుణ, అది చాలా బ్లాస్ట్ అయ్యారులేండి యాక్చువల్గా. నీలాంటి వాడికి నేను భయపడి చేయడం ఏంటి నా గురించి నీ ముందుకు ఫైల్స్ వస్తే నా అవినీతి గురించి టీటీడీలో నువ్వు ఆశ్చర్యపోయావా? ఒక టీటీడీ చైర్మన్కి ఫైల్స్ పంపించిన పనికిమాలినోడు ఎవడు? నేను 2 సార్లు టీటీడీ చైర్మన్ చేశాను కదా. ఫైల్స్ టీటీడీ చైర్మన్కి ఎందుకు వస్తాయి? నువ్వేమన్నా నీ టీవీ ఛానల్లో ఫైల్స్ అని చూసుకుంటే ఇదే ఆ ఫైల్స్ అని భ్రమపడ్డావేమో అని చెప్పి చాలా ఘాటుగానే. ఎట్లా హైదరాబాద్ నడిబొడ్డున వ్యాపారం చేస్తావా? హైదరాబాద్ నడిబొడ్డున వ్యాపారం చేయకపోతే ఇంకేమైనా బొడ్డులోగానే వ్యాపారం చేసుకో, ఎవరు కాదంటున్నారు.
అంటే భూమన గారు ఇదంతా మాట్లాడారు. మాట్లాడినందుకే ఆయన క్షమాపణలు చెప్పారు. కానీ ఆయన అలా అంటూ ఉన్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుందని చెప్పి కూడా భూమన గారు చెప్పారు. అండ్ ఏంటి చెన్నైలో ఇంకేదికే నా వ్యవహారాలు బయట పెడతావా? పెట్టు స్వామి మహానుభావ, ఆ విషయాలన్నీ బయట పెట్టు. కాదని ఎవరంటున్నారు? నేను వేచి చూస్తూ ఉన్నాను. ఆ విషయాలన్నీ బయట పెట్టి ఏం పెడతావు? నా ఏంటి భగవద్గీతను టీటీడీ పాలక మండలి సమావేశంలో ఇసిరి కొట్టారట. అంటే భూమన గారు చెప్పారు, టీటీడీ చైర్మన్ ఇసిరి కొట్టారు. ఇసిరి ఎందుకు కొట్టారంట? భూమన గారు ఉన్నప్పుడు భగవద్గీతలు ప్రింట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అవన్నీ ప్రింట్ చేసేసారు. ముందు మాట ఈయన, అప్పుడు ఇంకో ఈవో, అడిషనల్ ఈవో వీళ్ళు రాశారట. ఆ ప్రింట్ అన్నీ వచ్చాయట. ఆ నాయుడు గారు ఇవి చూసి పనికిమాల వీళ్ళ అంటే వీళ్ళ పేర్లు ఉన్నాయి అని చెప్పి ఇసిరి కొట్టేశారట భగవద్గీతలను కూడా అని చాలా విషయాలు చెప్పారు. సో వెరసి ఏదున్నా ఒకటైతే క్లియర్, టీటీడీ చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తి చుట్టూ ఇంత దారుణమైనటువంటి వివాదాలు చుట్టుకోవడం ఆ సంస్థకు మంచిది కాదు. ప్రభుత్వానికి తెలిసి కూడా ఇటువంటి వ్యక్తిని నియమించారు అని చెప్పి ఇటువంటి ఆధారాలు బయటకు రావడం ప్రభుత్వానికి మంచిది కాదు. అండ్ అదే విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, నేను తగ్గేదేలా దిగిపోను అంటే తగ్గకుండా ఆ విషయాలు ఇంకా చాలా చేసుకుంటూ పోవు. తగ్గేది లేకుండా ఆ విషయాలు చాలా చేసుకుంటూ పోవు. అవును, రాజీనామా చేయకుండా చేయకయా. నిన్ను నియమించిన ముఖ్యమంత్రి గారిని మొహం మీద కడిగేస్తారు జనం. అట్లనే ఉండు. నీలాంటి వాళ్ళని నియమించినందుకు ప్రభుత్వాన్ని కడిగేస్తారు. అట్లే ఉండు. ఎవరైతే అంటున్నారు? తగ్గేదేలా, తగ్గక ఇంకా 4 చేసుకుంటూ పోయి ఇటువంటివన్నీ అని చెప్పి ఇంకో పాయింట్ కూడా అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. టీటీడీలో ఎవరైనా కనుక ఆ టీటీడీ పరిధిలో తిరుమలలో ఎక్కడైనా ఎవరైనా రీల్స్ చేశారనుకో, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు కదా అని ఆ వీడియోలు అంటే ఇట్లా ఈ పక్క ఇట్లానే అంటే ఆయన మీడియా సమావేశం పెట్టి ఈ వైపు అప్లై చేసుకొని మరి ఈ రీల్స్ చేసిన వ్యక్తిని ఏం చేయాలి అంటున్నారు. అవి మీడియా సమావేశంలో డిస్ప్లే చేస్తూ ఉన్నారు చేపెట్టి ఇవంతా. ఈ రీల్స్ చేసిన వ్యక్తిని ఏం చేయాలి, ఈ రీల్స్ చేసిన వ్యక్తిని ఏం చేయాలి అంటున్నారు. టీటీడీ చైర్మన్గా ఉండి మరి ఈ రీల్స్ కథ ఏంది అంటున్నారు. నైతికత గురించి చెప్పారు. మేము అధికారంలో ఉన్నప్పుడు పృథ్వీ అనే వ్యక్తి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్గా ఉండి ఒక ఆడియో బయటకు వస్తే నైతికంగా మేము ఆయన పంపించేసాం. మరి ఈ వ్యక్తిని ఎందుకు ఇంకా పంపించరు? ఈ వ్యక్తి ఎందుకు రాజీనామా చేయడు? ఇంత దారుణమైన నైతికత లేని వాళ్ళు ఎలా చైర్లోకి వస్తారు? చాలా విషయాలను అయితే భూమన కన్నా చాలా సంచలనం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్పందించాలి. ఆ మహిళ లేఖ రాసిన విషయం మీ దృష్టికి వచ్చిందా లేదా? ఉప ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఆయన స్పందిస్తారని చెప్పి ఎవరు అనుకోరు. ఆయన స్పందన గురించి ఎవరు పెద్ద పట్టించుకోరు, వేరే విషయం. కానీ ఆయన నైతికత కోణంలో స్పందించాలి. మీ దృష్టికి వచ్చిందా లేదా? లోకేష్ గారు మీరు స్పందించాలి. ఆ మహిళ మీరు రాసిన అడ్రస్ కానీ భూమన గారు చూపించారు కదా, వచ్చిందా లేదా? మీ దృష్టికి వచ్చి నియమిస్తే ఎందుకు నియమించారు? మీ దృష్టికి రాకుండా నియమిస్తే ఇప్పుడు మీ స్పందన ఏంటి? మొత్తం మీద అందరూ ఇదే ఎపిసోడ్లో ఇరుక్కున్నారు.